పక్కా పట్టాలండి. ఏం లేదండి అసలు మీకు ఇచ్చేసేస్తాం వచ్చేసేస్తాం. ఇదంతా పట్టాలండి రెండు దీన్ని. తెలుసు కదండి. ఎంత ఇస్తారో మనం ఎంత అడిగాము అది లేదు. ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చింది. మాకేమో డబ్బులు ఇవ్వలేదు. అవును ఎవరు మాట్లాడారు? అక్కడ వరకు ఆయన నాయకుడు ఉన్నాడు కదండి దొరబాబు ఆయన వాయిస్ తీసుకున్నాం. అది నేను చెప్పాను కదా అలా కావాలి నాకు. అక్కడ ఇళ్ళ దగ్గర పొలాన్ని చూడండి దాంట్లో కాపాడుతున్నా చూడండి కాయ.
ఎందుకు అయిపోయిందండి 40 రోజులు 60 రోజులు అయిపోయింది దానికి బలం మందు నీరు లేక అన్నీ సీడ్ అండి అది ఏముందని ఎక్కువ చేస్తారని టమాటాలండి ఇట్లా ఇంకా శ్రద్ధ చేస్తాం మానేసేసింది భయపడి లేకపోతే ఇలా ఉండదు శుభ్రంగా నీళ్ళు గోపలు ఉన్నాయి అదేమో తర్వాత చూడకండి అలా జాగ్రత్త కూర్చొని ఇద్దరు దాన్ని ఇలా సర్తండి ఏమండి ఇప్పుడు ఏ ఊరండి మీది చేగుండపల్లి కదా చేగుండపల్లి నాకు అది కావాలి ఆ లైవ్లీహుడ్ పోయింది కావాలి అవసరమైతే మనం అడవిలోకి వెళ్ళాలి అయితే అత్త టైలేసి ఓకే రైట్ బ్యాక్ వెళ్తున్నాను వాయిస్ తీసుకొని వెళ్ళిపోదాం చెప్పండి బ్యాక్గ్రౌండ్ ఎలా వచ్చింది
నాకు ఈ భూమి 5 తరాలు మా నాన్నగారు మా తాతలు ముత్తాతల నుంచి 5 తరాల నుంచి నాకు ఈ భూమి సంక్రమించిందండి. ఇది నాకు 2 పిల్లలండి. 5 తరాల నుంచి ఇది ఎన్ని కష్టాలు పడ్డా అప్పులు ఉన్నా సరే దీన్ని అమ్మకుండా మా నాన్నగారు కానీ మా తాతగారు కానీ అమ్మకుండా దీన్ని అలా కాపాడుకుంటూ వచ్చారండి. ఈరోజు నా చేతిలోకి వచ్చేటప్పటికి ఈ భూమి కోల్పోవడం చాలా దురదృష్టకరం అండి. 3 పంటలు పండించేవాళ్ళండి. సంవత్సరానికి కౌలుకి ఇస్తే 50,000 ఎకరం. బాబుకు ఉద్యోగం లేదండి, నాకు పని ఏమీ లేదండి. ఈ భూమిని నమ్ముకుని నేను బ్రతుకుతున్నాను సార్. ఈ భూమి ఫస్ట్ నుంచి ఇవ్వననే మేము కోరుకుంటున్నామండి. అందరికీ చెప్పామండి, ఎన్నో అప్పీలు పెట్టామండి, భూమి ఇవ్వని. కానీ కంపెనీకి లాభం చేకూర్చాలని ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ సీఎం గారు కానీ దేవినేని ఉమా గారు కానీ కంపెనీకి 100 కోట్ల లాభం చేకూర్చాలనే ఉద్దేశంతో ఇక్కడ దగ్గర భూములు, ఊరికి దగ్గర ఉన్న భూములు తీసుకుని ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, రైతు కూలీలు ఇబ్బంది పడుతున్నారండి. ఇక్కడ ఎక్కడి నుంచో పైన వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే పెట్టారు. వాళ్ళు కూడా రేపు పని లేకుండా రోడ్డు మీద తిరిగే పరిస్థితి వస్తుంది. డబ్బు వాళ్ళు 10 లక్షలు ఉన్నాడు, 30 లక్షలు ఉన్నామండి. రేపు మా అబ్బాయి నా పీక మీద కత్తి పెడతాను, 25 లక్షలు ఇస్తావా అని ఖర్చుకి అయిపోద్దండి డబ్బు. అటు చావా బతుక అనే సమస్యలో మేము కొట్టుమిట్లు ఆడుతున్నామండి. మా అబ్బాయి కత్తి పట్టుకుంటాడు, పేపర్ మీద పెట్టి 25 లక్షలు ఇవ్వు, అయిపోతే మళ్ళీ 25 లక్షలు ఇవ్వు. మా కొడుకు చేతిలో చచ్చే పరిస్థితి ఏర్పడిందండి ఈ రోజుని. మరి భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? భూములు ఇవ్వడానికి అయితే సిద్ధంగా లేవు సార్. మాకు పైన ఉపరితలం అయినా సరే ఇచ్చే ఏర్పాట్లు చేయాలండి ప్రభుత్వం. ఎవరికో టూరిజం అని పెద్ద పెద్ద వాళ్ళు కట్టబెట్టడానికి, రిలయన్స్ వాళ్ళు కట్టబెట్టడానికో, లేకపోతే కంపెనీ వాళ్ళు కట్టబెట్టడానికో, లేదా కొడుకు ఇచ్చుకోవడానికో చేసే పరిస్థితి ఏర్పడుతుందండి ఇక్కడ. మరి భూమి బలవంతంగా లాగేసుకుంటారు. బలవంతం అండి. 144 సెక్షన్ ఆర్డర్ లేకుండా 144 సెక్షన్ ఉందని చెప్పి పోలీసు ఎస్ఐ గారు వచ్చి అందరిని తరిమేసి ఇక్కడ భూమిని మట్టి పోస్తారు. పోసిన మట్టి అంతా నా పొలంలో పోస్తే సార్. నాకు 15 ఎకరాలు ఉంది సార్ ఇక్కడ. ఇది తప్ప వేరే చోట అక్కడ భూమి లేదు సార్ నాకు. మరి దీని తర్వాత మీ బతుకేంటి? నా బతుకేం లేదండి, ఇక చావే. ఇక డబ్బు అయిపోతే చావండి. ఇక 3 రోజులు అవజేస్తాడు మా అబ్బాయి డబ్బుని. తర్వాత పరిస్థితి ఏమీ లేదు సార్. ఇంకా ఇంకోటి ఉందా మీ దగ్గర? తీసుకుంటాం. ఎన్ని ఎకరాలు ఉందండి భూమి? మాకు 3 ఎకరాలు ఉందండి. ఆ 3 ఎకరాలు కూడా మా అక్క కట్నం కింద ఇచ్చామండి. ఇప్పుడు వాళ్ళకి ఈ భూమి పోతుందంటే మీరు ఏమో భూమి ఉందని ఇచ్చారు, మీకు మా కట్నం డబ్బులు మేము ఏం చేసుకోమో, మేము ఉండి కాకినాడలోనూ మాకు 3 సెంట్లు స్థానం కూడా రాదు మాకు అని వాళ్ళు ఇప్పుడు మా మీద మళ్ళీ కొత్త రకంగా తగాదాలు ఏర్పడుతున్నాయండి. ఇప్పుడు మాలో ఇది కేవలం ఒక గుత్తేదారుని దృష్టిలో పెట్టుకుని గుత్తేదారికి అధిక లాభాలు చేకూర్చడానికి తీసుకున్న చర్య అండి ఇది. ఇక్కడ నుంచి 7 కిలోమీటర్లు వెళ్తే ఇటుకలకోట, అక్కడ రైతులు గ్రామ సభ పెట్టండి, ఆర్డీఓ గారి సమక్షంలో భూములు ఇస్తామని విల్లింగ్ పెట్టి వాళ్ళు గ్రామ సభ పెట్టి ఆమోదం కూడా ఇచ్చారండి. వాళ్ళని వద్దు లీడింగ్ ఓన్లీ ఒక 7 కిలోమీటర్లు వాళ్ళకి లీడ్ పెరుగుతుంది. లీడ్ పెరిగితే డీజిల్ మెయింటెనెన్స్ పెరుగుతుంది. డీజిల్ మెయింటెనెన్స్ పెరిగితే ఈ టైర్లు అరుగుతాయి. ఇదంతా వీళ్ళందరూ ఆలోచించుకునండి. ఎక్కడైతే షార్ట్ కట్ అండి 200 కోట్లు 250 కోట్లు ఎక్స్ట్రా ఆఫీస్లో అవుతుందండి అక్కడికి వెళ్ళటం వల్ల అవుతుంది. ఇక్కడ పోలవరంలో మూలంగా డంపింగ్ యార్డ్ ఇక్కడ అతి సమీపంలో దగ్గరలో ఉంది. ఇది తీసుకుంటే మనకి గుత్తేదాడికి లాభాలు వస్తాయన్నట్టుగా ఈ అధికారులు కలెక్టర్ గారి నుంచి రెవెన్యూ ఈ ఆర్డీఓ గారు కానీ వీళ్ళందరూ ఇది కేవలం ఒక కాంట్రాక్ట్ గుత్తేదాడికి లాభాలు చేకూర్చడానికి మాత్రమే. పోనీ మేము అంటున్నామండి, పోలవరం ప్రాజెక్టుకి మేము వ్యతిరేకం కాదు. పోనీ మేము భూములు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఇవ్వడానికి ముందుకు వస్తున్నాం. కానీ మాకు రైట్ కెనాల్లో ఇచ్చారు మీరు 42 లక్షలు, 53 లక్షలు, 48 లక్షలు, 36 లక్షలు ఈ రైట్ మెయిన్ కెనాల్లోనే ఇచ్చారు. మీకు అదేవిధంగా మాకు అంత కాకపోయినా దాన్ని తగినట్టుగా ఏదో వయామీడిగా చేసి మాకు న్యాయం చేయమని అడుగుతున్నామండి. అది అడిగేటప్పుడు మా కలెక్టర్ గారు అంటున్నారు, మీరు ఎక్కడో జూబ్లీ హిల్స్లో ఉన్న రేట్లు అడుగుతున్నారు, బంజారా హిల్స్లో ఉన్న రేట్లు అడుగుతున్నారు. జూబ్లీ హిల్స్లో ధాన్యం పండుద్దండి కలెక్టర్ గారు, మేము మీడియా ద్వారా అడుగుతున్నాం. బంజారా హిల్స్లో ధాన్యం పండుద్దండి, అబిడ్ సెంటర్లో ధాన్యం పండుద్దండి, ధాన్యం పండి భూమి అండి ఇది. అంతేనా కలెక్టర్ గారిని కూడా ఒకసారి మా సానుకూలంగా స్పందించి ఆయన కూడా మాకు ఏదైనా న్యాయం చేస్తారని.
కొంచెం నేలన్నా ఈ కూరగాయలు గట్రా పండించుకుని బతుకుదామండి. అసలు కొంచెం నేల కదా, సెంటు కూడా ఎక్కడ ఉండదండి, సెంటు కూడా లేదండి ఏరే చోట కూడా. నాకు ఎకరం 72 సెంట్లు ఉందండి చేను, ఎకరం 45 సెంట్లు. దాంట్లోనే మా జీవనాధారం. 2 ఆడపిల్లలండి నాకు. గేదెలు మేపుకుంటూ ఈ పొలం మీద వచ్చే పంట తీసుకుంటూ దాంట్లో పాదులు పెట్టుకుని టమాటా వేసుకుని వంగ తోటలు వేసుకుని అలా జీవనాధారం పొందుతున్నామండి. ఈ గవర్నమెంట్ మమ్మల్ని డంపింగ్ అని పేరుతో భయపెట్టి చుట్టూరు మట్టి పోసారండి సార్. ఎప్పుడు చేల మీద పడిపోద్దో, ఎప్పుడు ఏం పోతుందో అనేది భయంగా ఉంది. మేము తర్వాత దీన్ని ఎక్కడికి వెళ్ళి బతకాలో కూడా తెలుస్తలేదు. వీళ్ళు ఇచ్చే డబ్బులు మాకు అక్కర్లేదు, మాకు భూమి మాకు వదిలేంటంటే దౌర్జన్యంగా పొలాల్లో మట్టి పోసేస్తున్నారు. మేము ఎక్కడికి వెళ్ళి బతకాలో కూడా తెలుస్తలేదండి. మొత్తం ఈ 203 ఎకరాలు ఎంతో రైతుల దగ్గర సేకరించారు. అందరినీ భయపెడతానే ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఏం చేయలేదో తెలుస్తలేదు. మేమేమన్నా ఆపుతుంటే పోలీసు వాళ్ళని పెట్టి రైతులను బెదిరిస్తున్నారు. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే మీరు 1953 అంతకన్నా నేను ఎక్కువ ఇవ్వలేను, ఎక్కువైతే నేను జైలుకి పోతాను, ఏమీ చేసే పని లేదు, మీరు అంతగా తీసుకోండి, అంతే తీసుకోండి, ఇంకా అంతకన్నా 10 పైసలు పెంచేది లేదు అని అంటున్నారండి. మాకు భూమే కావాలన్నాం, మీరు ఇచ్చే డబ్బు మాకు అక్కర్లేదని చెప్పాను సార్. మాది 3 పంటలు పండే భూమి అండి. ఏమండి ఇది కానిపోతే మేము రోడ్డు మీదే పడాలంటే రోడ్డు మీదే బతుకులు మాయి. మేము కూలి పనికి వెళ్ళే వయసు కూడా కాదు మాది. మా తాతల కానించి ముత్తాతల కానించి ఉండే భూమి అండి. ఈ దెబ్బతో మేము ఇది కానీ తీసుకుంటే గవర్నమెంట్ మేము ఎందుకు పని చేయకుండా బెకారోళ్ళగా తిరగాలండి రోడ్డు అంట. వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు అడిగేది ఇప్పుడు ఆ మూల దాంట్లో మేము పార్టీ కూడా కదా కేసులో. ఇది ఆ భూమి ఒరిజినల్గా కంపెనీ రిక్వెస్ట్ మీద ఎక్వైర్ చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పడం జరిగింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కంపెనీకి అప్పచెప్పారు. రైట్. కొంతమంది కోర్టుకి వెళ్ళారు. కోర్టు ఆదేశాలు మా మీద ఉన్నాయి, కానీ కంపెనీ కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ కేసులో పార్టీ కాదు. సో దే ఆర్ డూయింగ్ వాట్ ఎవర్ ఈజ్ యాజ్ పర్ లా. వాళ్ళకి ఇంతవరకు మీరు ఎలాంటి పరిహారం ఏదండి పరిహారము? అవార్డు పాస్ అయింది. మీరు కూడా ఇన్ఫర్మేషన్ వన్ సైడెడ్గా ఉండకూడదండి. మీడియా అంటే కూడా 2 పక్షాల్లో చూడాలా. ఒకటి మీరు అండర్స్టాండింగ్ ఉండాలి కదా. అవార్డు పాస్ అయింది, అవార్డు నోటీసులు ఇచ్చాం. ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి నోటీస్ ఇచ్చి మీ అకౌంట్ నెంబర్ తీసుకుని దాంట్లోకి డబ్బులు జమ చేస్తామంటే ఈ రోజుకి కూడా ఎవరు కూడా అకౌంట్ నెంబర్ చెప్పని పరిస్థితి. రైట్, అర్థమైందండి. సో ఆ పరిస్థితిలో మీరు అకౌంట్ నెంబరే చెప్పకుండా నాకు డబ్బులు ఇవ్వలేదంటే ఎలాగండి? మీకు డబ్బులు కావాలంటే అకౌంట్ నెంబర్ ఇవ్వాలి కదా. మీ ఫార్మల్గా నోటీస్ పంపించాం, మీ ఇంటికి పంపించాం. మీరు తీసుకోకపోతే మీ ఇంటి డోర్ మీద అంటించాం. ఇవన్నీ చేసాం. ఇవన్నీ చేసిన తర్వాత కూడా మాకు చెప్పలేదు, మాకు తెలియదు, మాకు అవార్డు పాస్ చేయలేదంటే ఎలాగా? చాలా క్లియర్గా రూల్ ప్రకారం చట్ట ప్రకారం ప్రాసెస్ జరిగింది. ఎక్కడ కూడా చిన్న డీవియేషన్ కూడా జరగలేదు. అలా అన్నదానికి కూడా వాళ్ళు కాదంటున్నారు. ఏదో టార్గెట్ సొమ్ములాగా. గోదావరి జిల్లాలో ఎంతో అదృష్టవంతుడు. మనకి ఏంటంటే జాలి దయా కాదు. కలెక్టర్ గారి కాడు మనం పట్టుకున్నామంటే అక్కడే మన బలహీనత. అదే ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతుందండి ఇక్కడ. తర్వాత నెక్స్ట్ ఉన్నామండి. నెక్స్ట్ ఇంకా 200 ఎకరం. ఇది కాగితం ఇది. వచ్చారు